పాలమూరు అభివృద్ధికి ఎంపీగా గెలిచిన డీకే అరుణ కలిసి రావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరారు. కేంద్రం నుంచి జిల్లాకు నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే లంతా సహకరించారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని, ఆయనతో డీకే అరుణ పోటీ పడాలని సూచించారు. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తే బీజేపీ ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి ఇక్కడ బీజేపీగా ఎంపీగా గెలిచిన డీకే అరుణ గారు కూడా పాలమూరు డెవలప్మెంట్ విషయంలో శాయశక్తులా కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం మహబూబ్ నగర్లో నెలకొల్పాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలుగా మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. కేంద్రం నుంచి అరుణ గారు ఎన్ని నిధులు తెస్తారు, రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కి ఎన్ని నిధులు పంపుతారు, వీటి మధ్యనే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అప్పుడు ఇన్ని సంవత్సరాలు వెనుకబాటుతనానికి గురైన పాలమూరుకు న్యాయం జరుగుతుంది.